Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. అయితే రైట్ నో మనతోటి హే చికిత్త అంటూ మన ముందుకి 24th రాబోతున్నారనమాట. సో ఆ మూవీకి సంబంధించినటువంటి హీరోయిన్ అభినవ్ మణికంఠ అండ్ దివిజ ప్రభాకర్ మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. వీళ్ళు హే చికిత్త అన్న సాంగ్ ఎంత ఫేమస్, వీళ్ళ టీజర్లో ఇంగ్లీష్ పదాలతో ఆవిడ మాట్లాడిన డైలాగులు కూడా అంతే నవ్వు తెప్పిస్తాయి అనమాట. సో ఇంకా ఆలస్యం చేయొద్దు, వాళ్ళిద్దరు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సో నమస్తే. హలో నమస్తే. హాయ్ ఏంటి అంత చిన్నగా చెప్పారు? కాదు, ఇంగ్లీష్ లోనే మాట్లాడతారా ఇంటర్వ్యూ అంతా? టాక్ ఇంగ్లీష్. ఓకే, నువ్వు బట్లర్ ఇంగ్లీష్ కూడా ప్రాపర్ గా మాట్లాడేస్తాను. అదే కదా, అసలు ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు ఎంటైర్ టీజర్ లో నాకు ఫస్ట్ బాగా నచ్చింది అయితే ఫైట్ జరుగుతున్నప్పుడు ఇవిడ వచ్చి ఒక డైలాగ్ చెప్పుద్ది, ఆల్వేస్ ఫార్మింగ్ ల్యాండ్ ఓన్లీ బీ. ఎక్కడ ల్యాండ్ లో పడి కొట్టు తెలుగులో చెప్పని అంటారు చూసారా, దట్ వాజ్ లైక్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అంతా ఏదో కామన్ గా మనం మాట్లాడుతుంటాం, సీరియస్ సిచ్యువేషన్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతాం. అయ్యో సీరియస్ సిచ్యువేషన్స్ లో మాక్సిమం అదే ఉంటది సినిమాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్నాక ఎస్ చెప్పడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఇద్దరు? ధనరాజ్ మా డైరెక్టర్. ఏం నచ్చింది కథలో? కథ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగా నచ్చింది. ఒక మా చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ డైరెక్టర్, ఆయన స్టూడియోలోనే ఉన్నాను ఫస్ట్ టైం నేను కథ. సో ఆయన పిలిపించి ధనరాజ్తో కథ చేయించినప్పుడు ఆయన చెప్పే కాన్ఫిడెన్స్, ఒక చిన్న కుర్రాడు అలా కూర్చుని కథ అందరి ముందర ఫటాఫట్ లేయర్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతి బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అతను చెప్పే విధానం. సో మెయిన్ కథే, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కథే ఇంకా మాకు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ప్రతి శుక్రవారం నాదే అంటే 2 శుక్రవారాలు మాత్రం దివిజ గట్టిగా ఫిక్స్ అయింది రావడానికి. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చిట్టి ఇస్ వెరీ చాలా డేరింగ్ అండ్ అసలు ఎవరి మాట వినా నేను చల్ అనే ఒక అమ్మాయి అన్నమాట. కొంచెం నేను అంత రిలేట్ అవ్వలేదు బికాస్ నాకు మా ఇంట్లో చాలా భయం నేను ఏదైనా చేయాలంటే. అసలు మిమ్మల్ని చూస్తే మీరు భయపడరు అన్నట్టు ఉంటుంది తెలుసా? అలా ఉంటాను, చాలా భయం అంటే తెలియని బ్లడ్ నుంచి వచ్చి భయం అంటే ఇంట్లో డాడీ దగ్గర అంతే. బట్ షీఈ్ ఇట్లా హార్డ్ కోర్ ఇన్ లవ్ విత్ హర్ బావ. సో తన కోసం ఎటైనా చేస్తా ఏమేం చేసేస్తా అనే ఇదిలో ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ, అంటే ఇంగ్లీష్ ఒక టచ్ ఉంటుంది, సో వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడం అంటే కొంచెం కష్టం. యాక్చువల్లీ సీన్ లో ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ డైలాగ్ అన్ని డైరెక్టర్ ఫ్రేమ్ చేసి ఇస్తుంటే ఈ మాత్రం ప్రాపర్ సెంటెన్స్ లో మాట్లాడేసాను. నీట్ ఇంగ్లీష్ అలవాట్లో పొరపాటు ఇది. ఎస్, ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ ఫన్ టు వర్క్ యాజ్ చిట్టి. సో చిట్టికి రియల్ లైఫ్ కి ఏం కామన్ పాయింట్స్ అయితే లేదంటున్నారు, మరి మీ క్యారెక్టర్ కి ఉన్నాయి చూడండి ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఉన్నాయి కొంచెం. బట్ అట్ ద సేమ్ టైం చిట్టి ఇస్ టూ ఫియర్లెస్. నేను మరి అంత కాదు, నాకు కొంచెం భయాలు అవన్నీ ఉన్నాయి. చిట్టి క్యారెక్టర్ లో ఉన్న ట్రాన్సిషన్ ఏంటంటే బావ అంటే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉంటుంది, మళ్ళీ ప్రేమ చూపిస్తుంది, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అన్నమాట. సో మీ క్యారెక్టర్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే నాకు తెలిసి ఎడ్యుకేషనల్ పరంగా టీజర్ లో ఈసారి కూడా తప్పిపోయిందా అంటూ కొన్ని డైలాగ్స్ చూస్తే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్, చాలా ఇష్టం లేని వాళ్ళు బ్యాక్ బెంచెస్ బాగా కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. ఊర్లో ఒక శివ లాంటి పర్సన్ ప్రతి గల్లీగా ఉంటాడు. ఓకే, అంటే నార్మల్ కామన్ పర్సన్ లాగా ఉండిపోతాడు. సో దాన్ని హైలైట్ చేస్తూ మేము ఒక లీడ్ రోల్ కి పెట్టారనమాట. ఓకే, అంటే ఇప్పుడు శివ ఒక ఊర్లో ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒకడు బీపీ క్యారెక్టర్ ఉంటాడు, హైపర్, ఏదైనా ఎక్స్ట్రీమ్ అరిసేస్తుంటాడు, అలాంటి క్యారెక్టర్ శివ. సో పేరు శివ అయినా కూడా ఫ్రెండ్స్ అందరు బీపీ అని పిలుస్తుంటారు. ఓకే, మనకి ఆ లెవెల్లో ఉంటది బీపీ. సో ప్రతి సీన్ అక్కడ నార్మల్ థింగ్ ని కూడా ఎక్స్ట్రీమ్ గా చూస్తుంటాడు. ఓకే, నడుస్తుంటూ అందరు గైడ్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ, ఊర్లో అందరికన్నా ఫన్నీస్ట్ పర్సన్ ఈడే, అందరికన్నా భయపడేది కూడా ఈడికే. అందరు చిరాకు వచ్చేది అంత ప్రతి డైలాగ్ అరుపులతోనే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే సడన్ గా సైక్ అవుతాడు అనమాట. మీరు కొంచెం ఇప్పుడు భయపడ్డారు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఎలా అయితే సడన్ గా హైపర్ అవుతాడో వీడికి కూడా నార్మల్ గా మాట
అలా వస్తుంది అనమాట. కానీ ఈ ఏ అనేది ఎలా ఉందంటే హిట్ ప్రమోషన్స్ అప్పుడు నానిగారు ఒకసారి సడన్ గా ఏ అని అరిస్తే పాపం శ్రీనిధి భయపడిపోతుంది పక్కనకి వచ్చింది. సేమ్ అదే రీక్రియేట్ అయింది కొంచెం డిఫరెంట్ వర్షన్ అన్నమాట. అయితే హౌ యూ ఇన్వాల్వ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తావు? అంటే ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్ గా సినిమాలు చేసినప్పుడు మీరిద్దరు మేబీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి చేస్తున్నారు, లైక్ జీక్ చేస్తున్నారు, ఈటీవీ విన్ చేస్తున్నారు, హాట్స్టార్ చేశారు, అండ్ మీరు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు కదా. సో హౌ యూ టర్న్ ఆర్ స్విచ్ యువర్ సెల్ఫ్ ఆన్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటూ ఉంటాయి, పర్సన్స్ డిఫరెంట్ ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం కంటిన్యూగా ఒకరితోటే చేస్తున్నట్టే ఆ బాండింగ్ వేర్ ఉంటుంది, వి నో వాట్ వీఆర్ డూయింగ్ అన్నది. మల్టిపుల్ పర్సన్స్ మారే కొద్దీ హౌ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, మేము ఈ సినిమా అంతా సింగిల్ షెడ్యూల్ లో కొట్టేసాం. ఆ స్విచ్ అవ్వడానికి అంత ఛాన్స్ కూడా రాలా. సో కంటిన్యూస్ గా అక్కడే ఉన్నాం కాబట్టి జగిత్యాల్లో, వన్స్ వి గాట్ ఇంటూ ఇట్ వి వర్ ఇన్ ఇట్. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా మేమందరం, అంటే వీళ్ళ 5 అబ్బాయిలు, నేను, తన్మయ్, మేము 7 ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఏజ్ గ్రూప్. అంటే వీళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు, బట్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపే ఉన్నాము. ఓకే, అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపే ఉన్నాము. అండ్ ఎవ్రీ డే హౌ ఇట్ యూస్ టు బి, మార్నింగ్ లేచేటోళ్ళం, సెట్కి వెళ్తాం, సెట్ లో కూడా అంతా ఫన్ గా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని కలిసి చేస్తాము. మళ్ళీ బ్యాక్ 6 o'clock తర్వాత ప్యాకప్ వచ్చేసి డిన్నర్ కూడా కూర్చొని ఇవాళ ఎవరెవరికి ఏం కావాలి అని అజయ్ కూర్చొని అన్ని చేసి స్ప్లిట్ కొట్టి అవన్నీ చేసేటోడు. లిటరలీ ఒక 20-21 days అందరం కలిసే ఉన్నాం కాబట్టి ఆఫ్ స్క్రీన్ కూడా మా అందరికి ఆ బాండ్ వచ్చేసింది అనమాట. ఓకే, వీళ్ళు ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ కానీ మేము కానీ మా అందరికి ఆ కంఫర్ట్ స్పేస్ వచ్చేసింది కాబట్టి ఇట్ వాస్ ఈజీ షోయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ as well. ఓకే, సో అంత స్విచ్ అయ్యే అంత ఇదైతే నాకైతే పట్టలేదు. ఐ డోంట్ నో అబౌట్ అది. ఇంకోటి ఏంటంటే మాది ఎప్పుడైనా క్యారెక్టర్ లోకి వెళ్ళాలంటే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఓకే, 100%. సో ఆ క్యారెక్టర్ ని అంత డీప్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, పైపైన చెప్తే మేము పైపైన చేస్తాం. ఇది ఏమైందంటే ఈ షెడ్యూల్కి వెళ్ళక ముందు మేము వర్క్ షాప్ చేద్దాం అనుకున్నాం, టైం కుదరలేదు. ఇమీడియట్ గా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నేను ఆఫీస్కి వెళ్ళి ధనరాజ్తో కూర్చునేవాడిని, క్యారెక్టర్ ఒకసారి చెప్పు, ఇంకొంచెం చెప్పు అని. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక్క సీన్ చేయించాడు నాకు, ఒకే ఒక సీన్, అది ప్రీ ఇంటర్వెల్ అక్కడ వస్తుంది. అది ఆ ఒక్క సీన్ నాకు కొంచెం మైండ్ లోకి ఇంజెక్ట్ అయింది, వీడి క్యారెక్టర్ ఎట్లా ఉంటాడని. వన్స్ ఒకసారి ట్యూన్ అయితే ఆటోమేటిక్ గా ఒక ఎనీ యాక్టర్ ఒక ట్యూన్ దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. సో మాకు ఏంటంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను వేరే ఏది చేయలేదు కాబట్టి అంత స్విచ్ అవ్వాల్సిన అవసరం పట్టలేదు. ఇది ఒకటే చేస్తున్నాను. సో ప్రాపర్ శివ అంటే శివ క్యారెక్టర్ లో ఉన్నాం. బయట నార్మల్ గానే ఉంటాం, మళ్ళీ నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం, తింటాం, అందరం కలిసి తినేవాళ్ళం. బట్ క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు ఆ శివ వచ్చేస్తాడు, ధనరాజ్ మోహన్ చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాడు. వన్ థింగ్ అబౌట్ ధనరాజ్ గారు ఏంటంటే, ఆయన ఇప్పుడు ఒక సీన్ జరుగుతుందంటే ఆ సీన్ కి ముందేం జరిగింది, దానికి ముందేం జరిగింది, ఆ క్యారెక్టర్ ఇట్లా ఎలా ఆర్క్ వచ్చింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీ సీన్. సూపర్. ఇప్పుడు ఇది అని పైన చెప్పి వెళ్ళిపోయే ఇది కాదు, ఎవ్రీ సీన్ ముందు బ్యాక్ స్టోరీ కూడా ఇచ్చి ఆ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేటోళ్ళు. ఓకే, సో దట్ హెల్ప్, బాగా హెల్ప్ అయింది అంటారు. సో మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండే? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, లైక్ ఇది అలవాటు పడిపోయిన తర్వాత వచ్చింది, ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉంటుంది? మీకేమనిపించింది? అంటే లైక్ యూనో పేరప్ అయినప్పుడు తెలుసు దివ్యజ ప్రభాకర్ అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉంది ఇండస్ట్రీని. నాకు తనతో కన్నా వాళ్ళ పేరెంట్స్ తో రిలేషన్ ఎక్కువ బాగుందా? చిన్నప్పుడు ప్రభాకర్ గారితో చేశాను, తర్వాత ఒక వెబ్ సిరీస్ కి మదర్ తో కూడా యాక్ట్ చేశాను. సో ఫ్యామిలీ బాండింగ్ ఉంది. అన్నయ్య వాళ్ళ అన్నయ్యతో యాక్ట్ చేశారా? ఒకటే మిగిలింది. సో తనకి ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఫీలింగ్ ఉంటది. ఫస్ట్ థింగ్, మా ఇద్దరికి పడదు అసలు, సీరియస్లీ ఇద్దరం కొట్టుకుంటూనే ఉంటాం. పడదంటే ఎట్లా ఉండిందంటే, తను ఏదో జోకేస్తాడు, నవ్వుతుంది, నవ్వి అదే జోక్ మళ్ళీ సీరియస్ తీసుకుంటారు. మరి జోక్ ఎలా వద్దా చెప్పండి, ఆ మూడు బట్టి మారుతూ ఉంటది. అలిగి 2 రోజులు షూటింగ్ లో మాట్లాడదు ఎవరితోను, అంత సీన్ లేదు. నేను ఒక సాంగ్ చెప్తాను, 2 రోజులు మాట్లాడకుండా షూట్ ఎలా జరిగింది? ఇది నేను ఒక సాంగ్ చెప్తాను, గణన సాంగ్. 2 days షూటింగ్ జరిగింది. ఆ 2 days మేము ఇద్దరం మాట్లాడుకోకుండా చేసాం. సెకండ్ డే సాంగ్ అంతా అయిన మాట్లాడింది నాతో. అంటే ఆ రోజు నీకు మౌన వ్రతంలో ఉన్నట్టుంది. మరి 2 days is too much. మార్నింగ్ వచ్చింది, హాయ్ అంటే ఓకే అర్థమైంది నిజంగా. మళ్ళీ సాయంత్రం వచ్చి ఫ్రెండ్స్ అంట. సో 2 days అంటే కొంచెం అలక, ఎక్కువ అలక. ఐఎమ్ ఎ వుమెన్, ఆఫ్ కోర్స్ అర్థం చేసుకునే అలక ఉంటుంది, అర్థం చేసుకునే నేను కామ్ అయిపోయాను, అంతేగా నేను లేదు అక్కడ. సో జోకేస్తారు 2-3 సార్లు ఒకటే జోకేస్తే కొంచెం
కోపం వస్తుంది ఆమె చెప్తే కానీ కొంచెం తను క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఎవ్రీ 2 days కి 2 days అలుగు అది. Bro, I was 18, bro. సో వాట్ I was 18 when I did this, okay? Let's not do this. ఓకే చెప్తున్నా జస్ట్ మన ఇద్దరే పడవని చెప్తా. కాదు దివిజకి నాకు అస్సలు పడదు. ఆ. అంటే తమ్నేల్ కోసం చెప్తున్నాడు ఆయన. వీళ్ళిద్దరు కొట్టుకునేవారు అనమాట, జుట్టు పట్టుకుని. జుట్టు పట్టుకుని But at the end of the day, I think అది యాక్చువల్ గా మా క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉంటది. సినిమాలో కూడా వర్కౌట్ అయింది. సినిమాలో ఊరికే నేను అరుస్తా ఉంటా, తను అరుస్తా ఉంటాడు. సో అది చెప్పా కదా, అది బాగా. అయితే ఇందులో తన్మయ్ కూడా ఇంకొక క్యారెక్టర్ ప్లే చేస్తుంది కదా, తనది ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఇద్దరు ఉండేసరికి ఒకరికి అన్యాయం ఒకరికి న్యాయమా ఏంటి అని రకరకాల క్వశ్చన్స్ 24th వస్తా ఉన్నాయి అన్నమాట. తన్మయ్ ఇస్ పొట్టి, తిను చిట్టి తన పొట్టి. అదే నాకు ఇద్దరు మరదళ్ళు, చిట్టి పొట్టి పాట అందుకే నా చిన్న మరదలు అనమాట. సో ఫిలిం లో కూడా వీళ్ళిద్దరు కజిన్స్. తన బాబాయ్ కూతురు అయితే సారీ తన వేరే అత్త కూతురు అయితే వేరే అత్త కూతురు సంథింగ్ అలా ఉంటది అనమాట. వీళ్ళిద్దరు కజిన్స్ అవుతారు. ఓకే, వీళ్ళిద్దరికి అసలు పడదు అనమాట. ఓకే. సో ఎందుకు మిడిల్ మ్యాన్ నేను కాబట్టి నా గురించి కొట్టుకుంటా ఉంటారు వీళ్ళిద్దరు. అంటే ఇది మా డైరెక్టర్ ధనరాజ్ రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకున్నాడు. సో మీ డైరెక్టర్ గారి కథ ఇది, కాబట్టి మీ డైరెక్టర్ గారి కథ అనేది యాక్చువల్లీ హీ శివ. ఓకే, బట్ హీ డినైస్ ఇట్, అసలు ఒప్పుకోడు. కానీ శివ అతని క్యారెక్టరే. అతను చుట్టుపక్కల జరిగిన స్టోరీ మాక్సిమం దీంట్లో పెట్టాడు. వాళ్ళ ఊర్లో చేసాను షూటింగ్. ఓకే. అయితే 24th కూడా మంచి, ఎప్పుడు దివ్యజ ఎప్పుడు వచ్చినా మంచి కాంపిటీషన్ లోనే వస్తుంది. ఇప్పుడు రేపు 12 సినిమాలు ఉన్నాయి రిలీజ్. అండ్ అలాగే 24th కూడా దర్ ఇస్ మంచి కాంపిటీషన్ ఉంది. అటు జననాయకన్ కూడా డేట్ రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ ఇస్ కమింగ్ ఆన్ 24th. సో ఇలాగా నీకు ఎప్పుడు కాంపిటీషన్ లోనే నిత్యం కాంపిటీషన్ లో వస్తున్న దివ్యజ, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఎంత జనాలకి ఇది రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? 24th మీ సినిమా జనాలను ఎలా పుల్ చేస్తుంది ఆడియన్స్ ని? అండ్ వాట్ ఈస్ మీ పర్స్పెక్షన్ ఏంటి? ఆడియన్స్ ఎక్కడ హుక్ అవుతారని అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? కాంపిటీషన్ అంటే ఇప్పుడు అంటే మన ఇండస్ట్రీ అలాంటిది దట్ healthy competition is always there. Yes. So I don't see it as a bad thing. Cinema బాగుంటే మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో at the end of the day, if they like the film, they'll support it. If they don't like it, they wouldn't. అంటే ఇప్పుడు ఆమె ఫ్యాన్ ఆఫ్ సాయి రాజేష్ గారు, కిరణాపురం కూడా నాకు చాలా ఇష్టం. సో చెన్నై లవ్ స్టోరీ అనేది యాక్చువల్లీ ఎప్పటి నుంచో మేము వింటూ వచ్చాం. ఆ సినిమా జరుగుతుంది షూటింగ్ అని. సడన్ గా మాది కూడా అదే డేట్ పడింది. వన్ గుడ్ థింగ్ ఇస్ రెండు సపరేట్ డిఫరెంట్ జోన్స్. అది కంప్లీట్ లవ్ స్టోరీ. ఐ థింక్ మాది ఒక విలేజ్ డ్రామా అన్ని కూడా ఉంటాయి. సో బేసిక్ గా ఒక గోల్డ్ షాప్ నుండి చుట్టుపక్కల 4 గోల్డ్ షాప్లు ఉంటాయి కదా, అలా ఒక సినిమా ఇండివిజువల్ గా రిలీజ్ అవడం కంటే ఇంకో 2-3 సినిమాలతో రిలీజ్ అవడం వల్ల అంటే అటు ఇటు డిఫరెంట్ జోనర్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు. అది చూసి మాది చూడండి, పోనీ మాది చూసి అది చూడండి, చూడమని చెప్తాం. ఎందుకంటే ఏదైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం సేమ్ ఇండస్ట్రీ. రోజు మొత్తంలో మార్నింగ్ ఒక సినిమా చూడండి, మధ్యాహ్నం ఒకటి చూడండి, లేదా మార్నింగ్ చూడండి, ఈవినింగ్ చూడండి అంటున్నారు. సో ఐ నాట్ టెల్లింగ్ ఎనీ కాంపిటీషన్ అంటే ఒకటి ఉంటుంది, ఒక చిన్న భయం లాంటిది ఉంటుంది అబ్బా అన్నది. సింగిల్ రిలీజ్ కి ఒకలా ఉంటుంది, కాంపిటీషన్ లో రిలీజ్ కి ఒకలా ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ యాక్చువల్లీ. కాంపిటీషన్ లో అంటే ఎక్కడైనా టెన్షన్ కానీ, ఇప్పుడు నాకు తెలిసి దివిజయ్ కొంచెం టెన్షన్ తక్కువ. రేపు రిలీజ్ పెట్టుకుని కూడా ఈరోజు చక్కగా ఇంటర్వ్యూలు ఇస్తుంది, కమిట్మెంట్ బాగుంది. కాకపోతే రేపు రిలీజ్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ ఇమీడియట్ గా నాకు ప్రీ రిలీజ్ సో ఫుల్ బిజీగా ఉంది 2 వారాలు మాత్రం. బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ సినిమాలు కూడా నెక్స్ట్ మంత్ లో రిలీజ్ ఉన్నాయి. 2 months మీరేం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? కరెంట్ వెబ్ సిరీస్ జరుగుతుంది జీలో, వీరభద్రుడి రహస్యం అని ఆల్రెడీ స్టార్ట్ అయింది స్ట్రీమింగ్. 10 episodes వచ్చాయి. సో అది కంటిన్యూ అవుతుంది. మేబీ ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. అండ్ నాది ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది, ఒకటి 20% బ్యాలెన్స్ ఉంది అనమాట. ఈ గ్యాప్ లో ప్యాచ్ వర్క్ చేసేసి మేబీ అది రిలీజ్ అనేది మన చేతుల్లో లేదు. సో మేబీ దీని తర్వాత అదే రిలీజ్ అవుతుంది. బుజ్బాబు గారిని కలిసింది దేనికి? వైఫ్ ఆఫ్ అని ఓటీటీ ఫిల్మ్. అది లాస్ట్ ఇయర్ జాన్ లో రిలీజ్ అయింది. అది తమడా మీడియా నుంచి వచ్చింది. సో ఇట్స్ 1 hour 20 minutes ఓటీటీ ఫిల్మ్. అది ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. దానికోసం కలిసాం అనమాట. అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్రాజెక్ట్స్ నాకు. ఎందుకంటే ఒక సేమ్ ఇట్లానే ఒక యంగ్ టీమ్ అందరం కలిసి మేమే ప్రమోట్ చేసుకుని అందరం కలిసి బుజ్బాబు గారిని కలిసి అలా 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 చేసి మేము ఇష్టంగా రిలీజ్ చేసుకునే సినిమా అది. అవునా, నైస్. అదే చూసాను, చూసినప్పుడు ఏదో సమ్ లైక్ టైటిల్ ఆర్ సమ్ పోస్టర్ రిలీజ్ చేయించారు కదా. మీరు ఫస్ట్ 10 minutes చూసి చేస్తే అర్థం కాదు, మొత్తం 1 hour 20 minutes చూస్తేనే అది అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ 10 minutes చాలా ఇదిగా ఉంటది అనమాట. అసలు మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? చైల్డ్ యాక్టర్ గా చేశారని అన్నారు కదా. నేను
ఏం చేశారు ఫస్ట్ child మూవీ actor? యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్లీ ఇట్స్ మురారి. మహేష్ బాబు గారు ఇంకా సోనాలి బెంద్రే గారు ఇంట్లో గుంపు ఉంటది పిల్లల ఆ గుంపు గుంపులో ఒకటి అంటే మీరు సోనాలి బెంద్రే గారి ఇంట్లో పిల్లండి. మాకు కూడా తెలియదు అసలు. పామ్ 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 అని ఎగురుతాం కదా, ఆ గ్యాంగ్ లో ఒకటి ఫస్ట్ నేను. అవునా? మీరు So- కాదు కదా ఎగిరే పామ్ పామ్ అని ఎగిరింది, మీరు కాదు కదా, మీరేనా? నేనే. నైస్, దివస కూడా ఇప్పుడే తెలిసినట్టుంది. అవునా, నీకు తెలీదా అయితే ఇది? Okay. పామ్ 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 అని ఎగిరే ఆ పిల్లోడు ఇక్కడ ఉన్న పెద్ద పిల్లోడు అన్నమాట. ఎస్. దాని తర్వాత కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు బాలులో చేశాను, అన్నవరంలో చేశాను. నైస్. అల్లడి పిడుగులో బాలకృష్ణ గారు చిన్నప్పుడు, అవునన్నా కాదన్నాలో ఉదయ్ కిరణ్ చిన్నప్పుడు, శివశంకర్ అనే మూవీ సౌందర్య గారి లాస్ట్ మూవీ అది, ఓకే. దాంట్లో మోహన్ బాబు గారి పెద్ద అబ్బాయి. అలా అరౌండ్ 50 ఫిల్మ్స్ ఉన్నాయి చిన్నప్పుడు నాకు. నైస్. దాని తర్వాత ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ తీసుకుని మళ్ళీ యూట్యూబ్ చేశాను, యూట్యూబ్ సిరీస్ చేశాను, దెన్ ఓటీటీస్ అండ్ ఫిల్మ్స్. కానీ ఫిలిమ్స్ కి చాలా, అంటే చిన్నప్పుడు అంత కనెక్ట్ అయినప్పటికీ పెద్ద అయిన తర్వాత ఫిలిమ్స్ లోకి రావాలంటే చాలా టైం పట్టింది మీకు. రెండు కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్ గా చేయడం, పెద్ద క్రౌడ్ ని పుల్ చేయాలి, నాకంటూ మార్కెట్ రావాలి. సో కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరి ద్వారా వెళ్ళారు అసలు ఫిలిం? ఇంట్లో పేరెంట్స్ కి ఇంట్రెస్ట్, ఆడిషన్స్ తీసుకెళ్లే వాళ్ళు. చెప్పాక మురారిలో గుంపులో నుంచి పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు చేశాను. సో ఇట్స్ ట్రాన్సిషన్ అక్కడి నుంచి. గుర్తున్నాయి అన్న చిన్నప్పుడు? గుర్తుంది, ఆల్మోస్ట్ గుర్తుంది నాకు. నిజం చెప్తున్నా, ఆల్మోస్ట్ గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం గుర్తుంది, అన్నవరం అప్పుడు కలిసానండి, అన్ని గుర్తున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో నాకు యాక్చువల్గా 2-3 ఫిల్మ్స్ చేశాను, రిలీజ్ అవ్వదు. ఓకే. కొన్ని మధ్యలో ఆగినాయి, అందుకనే లేట్ అయింది అనమాట. కమింగ్ నౌ. కానీ మీరు చాలా మంది ఆడియన్స్ కి బాగా కనెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సినిమా పక్కగా పెడితే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోను, యూట్యూబ్, ఓటీటీస్ తోటి బాగా కనెక్టెడ్ గా ఉంటున్నారు. అలా చూసుకుంటే మీరు చాలా కనెక్టెడ్. అండ్ పాత పరిచయాలు చాలా ఉన్నాయి, పెద్ద పరిచయాలు ఉన్నాయి. మాకు కూడా కొంచెం షాకింగ్ ఎలిమెంట్స్ రివీల్ చేశారు. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ గుడ్. సో హోపింగ్ టు సీ మిమ్మల్ని ఇంకా పెద్ద ప్రాజెక్టులు పెద్ద వాళ్ళతో చూడాలని ఉంది. ఆవిడ కూడా ఏం తక్కువ కాదు, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను. సీరియల్ ఒకటి వచ్చేది, ముద్దుబిడ్డ. అన్న చెల్లెలు ఇద్దరు కలిసి చేసినటువంటి ముద్దుబిడ్డ. ముద్దుబిడ్డలో లేదు నేను, అన్న చెల్లెల్లో ముద్దుబిడ్డలో టైటిల్ సాంగ్ లో. అదే. సో ముద్దుబిడ్డ ఇట్స్ లైక్, అంటే ఇద్దరు ఆల్రెడీ ఇంట్లో కొట్టుకుంటుంటారు, ప్రేమించుకుంటూ ఉంటారు అన్న చెల్లెలు. మీ బాండింగ్ అంతా మేము చూస్తూ ఉంటాం రీల్స్ లో కానీ ఏదైనా చిన్న ఆటల్లో చూస్తూ ఉంటాం. ఇలా కలిసి ఆన్ సెట్ లో లొకేషన్స్ లో వర్క్ చేయాలి, ఒక సీన్ యాక్ట్ చేయాలన్నప్పుడు మీ ఇద్దరిని మీ డాడీ ఎలా హ్యాండిల్ చేసేవారు? ఐ జస్ట్ వాంట్ టు నో. ఎందుకంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, ఒకటి కొట్టినా నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదా మీ అన్న నేను చేయండి అందట అని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి అన్న గుర్తున్నాయా అసలు? మా డాడీ ఇంట్లో చాలా ఈజ్ వెరీ ఫన్ అండ్ ఎవ్రీథింగ్, కానీ సెట్లో కొంచెం ఏదైనా తేడా చేస్తే అసలు చాలా కోపం వచ్చేస్తుంది మా డాడీకి. వర్క్ ఏదైనా డిస్టర్బ్ అంటే మీరిద్దరు భయంతో యాక్ట్ చేసేవారు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా కొట్టేటోడు మా డాడీ. మా డాడీ కాబట్టి డైరెక్టర్, ఏడుపు సీన్ ఏదైనా ఉంటే ముందే తిట్టేసి కొట్టేసేటోళ్ళు, సో దట్ ఏడుపు ఇంకా న్యాచురల్ గా వస్తారు కదా. మా అన్నకి నాకు కూడా పడేది కాదు కొన్నిసార్లు, డెఫినెట్ గా అలా అలుగుతుంటే. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పిచ్చ భయం ఉండేది, అమ్మ మళ్ళీ కొడతాడు ఎందుకులే అని చెప్పి. మీ అన్న ఇప్పటికే కొట్టుకుంటారా? ఎందుకు కొట్టారు? కొట్టుకోవడం అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవునులే, షూటింగ్ లో అర్థమైంది. నువ్వు ఇదిగో కష్టం నాకు. బట్ యా, సో ఆ భయం ఉండేది కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చేసేసేటోళ్ళం ఇద్దరం. ఆ కాంపిటీషన్ ఉండేది నాకు మా అన్నకి, చిన్న హెల్దీ కాంపిటీషన్. అది నేను బాగా చేస్తున్నా లేదు ఇక్కడ చిన్నప్పటి నుంచే స్టిల్ కంటిన్యూ అవుతుంది అది. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే టైంలో వస్తున్నట్టుగా 2-3 years గ్యాప్ మ్యాక్స్. కానీ వెన్ మీ అన్నయ్య వస్తున్నప్పుడు హౌ యూ ఫ్యామిలీ అందరూ ఎంత సపోర్ట్ చేశారు అన్నది మేము చూస్తున్నాం. అంటే ప్రతిదానికి మేము ప్రెస్ మీట్లకి వస్తున్నప్పుడు వీళ్ళు ఎంత టేక్ కేర్ చేసేవారు, ఒకరినొకరు ఎంత సపోర్ట్ చేసుకునేవారు. కంటెంట్ అంతా తీసుకురావడం, వాళ్ళకి ఇవ్వడము, ఎవ్రీథింగ్. అసలు అంటే లైక్ ఏం రిస్ట్రిక్షన్స్ లేవా? ఎందుకంటే ఐ నో యువర్ ఫాదర్ ఇస్ అ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్, మాతోటే మాట్లాడుతూ ఉంటారు. అంటే లైక్ ముందుగా యాక్టింగ్ లోకి వస్తానన్నప్పుడు కానీ ఏమైనా చెప్పడం జరిగిందా? లేదంటే ఇలాంటివి చూస్ చేసుకోకు, ఇలాంటివి చేయకు అని ఏమన్నా డాడీ సజెస్ట్ చేయడం జరిగిందా, అమ్మ గానీ? మా డాడీ ఏంటంటే he doesn't choose things for me. One thing he told is make sure you are always comfortable. నువ్వు ఏం చేసినా నువ్వు కంఫర్టబుల్ ఉన్నావు అని చూసుకో అన్నారు. అండ్ నేను చిన్నప్పటి నుంచి యూనో
I have grown up to be somebody who can't wear short clothes కానీ ఇట్లా స్లీవ్లెస్ కానీ లేదా కొంచెం రివీల్ నాకు అవి అవ్వదన్నమాట. నచ్చదు. సో అది నేను కొన్ని పెట్టుకున్న బౌండరీస్ దట్ ఐ కాంట్ వేర్ దీస్, ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దాని మీదే ఉండిపోతుంది అలా వేసుకుంటే అలా అవుతాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చేది. సో ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇన్ఫాక్ట్ నేను పెట్టుకున్నా తప్పితే మా డాడీ మమ్మీ నాకు ఎప్పుడేం పెట్టలేదు. అండ్ they're always very supportive, and since మా డాడీ కూడా ఇదే కెరియర్ పార్ట్, ఇప్పుడు మా మమ్మీ కూడా ఇదే కెరియర్, సో అమ్మని తీసుకొచ్చినట్టుగా ఉంది. ఫస్ట్ షీ యూస్ టు బి లైక్ she was complete house సో స్వీట్ కదా, చాలా అసలు ఒకనొక టైంలో జస్ట్ షోస్ లో వీళ్ళు వస్తే వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చేవారు. బట్ ఇప్పుడు ఆవిడ అత్తగారి క్యారెక్టర్లు చేయడం, మా అమ్మ క్యారెక్టర్లు చేయడం బాగా చేస్తారు ఆవిడ. అసలు టూ గుడ్. అసలు కాదు, చాలా నీకు ఇప్పుడు బాగుంది. నువ్వు కంఫర్టబుల్ ఉంటే చాలా, అవతలు కూడా కంఫర్టబుల్ ఉన్నా చెప్పారా వేరే యాక్టర్స్ కూడా? చెప్పలేదు. అవి సీరియస్ గా చెప్తున్నా, ఇప్పుడు గట్టి కొట్టేస్తుంది ఖచ్చితంగా. అందుకనే మాట్లాడుతానండి, తర్వాత మాట్లాడాం కదా. ఆల్మోస్ట్ చెయ్యి పైదాకా లేకుద్దున ఆవిడ ఇలా పెట్టి హోల్డ్ చేస్తుంది అనమాట గట్టిగా. కొంచెం ఇప్పుడు ఇలానే మరి ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు కోపం రాదు చెప్పండి. ఇంటర్వ్యూ అయిపోయాక ఇప్పుడు ఇంకా కెమెరా ఉంది కాబట్టి చాలా డీసెంట్ గా చేస్తారు. వీణ, అజయ్ వీళ్ళందరూ కలిసి బాప్రే వీళ్ళు చేసేదానికి కోపం ఎందుకు రాదు? చిన్న పిల్ల. ఎగ్జాక్ట్లీ చిన్నపిల్ల కొంచెం మీరు వెళ్ళేటప్పుడు సందు చివరి వరకు వస్తారు, తర్వాత ఎక్కేస్తారు. ఇప్పుడు మీరేగా తీసుకుని వచ్చారు ఇక్కడ దాకా చిన్న పిల్ల. అప్పుడేం అనలేదు అనమాట. నేను లేకపోయి ఉంటే మీకు పని ఉండేది కాదు, మీరు షూట్ చేసేదాన్ని. నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకుని ఉంటే యాక్చువల్లీ దివేజ డాన్సర్ అని మాకు తెలుసు. ఏదో మిస్ అయ్యాను నేను, ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. అయితే తిను డాన్స్ బాగా చేస్తుంది అని చెప్పి మొన్న లాస్ట్ టైం ఏదో ఒక ప్రెస్ మీట్ లో డాడీ మీరు చూసింది జస్ట్ ఇంతే, ఇంకా చాలా బాగా చేస్తుంది అని చెప్పి ఒక రివీల్ చేశారనమాట. సో మీ దాంట్లో కూడా డాన్స్ నెంబర్ ఉంది కదా? హీఈస్ అ వెరీ ఎనర్జెటిక్ డాన్సర్. అదే అంటున్నా, సూపర్ డాన్సర్. మీకు ఎలా అనిపించింది? చెప్పలే కదా అంటున్నారు. అది వేరే ప్రెస్ మీట్ యాక్చువల్లీ. నాకు తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, కానీ ఇద్దరు కలిసి అయితే ఏంటంటే వెరీ కంఫర్టబుల్ తనతో డాన్స్ చేసేటప్పుడు. నాకు ఒక మూమెంట్ మిస్టేక్ అయినా కూడా తను కవర్ చేయగలుగుతుంది. ఓకే, వెరీ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు తనతో డాన్స్ చేస్తాడు. ఇంకా కాంపిటీషన్ అనమాట, ఓకే, భయం వేస్తుంది. ఇప్పుడు ఓకే మనం అయిపోతే మన పరువు పోతుంది అన్నట్టు ఇంకా కొంచెం గట్టిగా వేస్తాం. వెరీ ఎక్సలెంట్ డాన్సర్, తను బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే చూస్తున్నారు ఇప్పుడు ఎలా చేస్తున్నామో, ఇట్లా కొట్టుకుంటూనే చేస్తున్నాం. లిటరల్లీ టామ్ అండ్ జెర్రీస్ ఇద్దరు. బట్ ఏంటంటే తనకి చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, అది ధనరాజ్కి ఇస్తుంటాం. ఆయనకి నచ్చి తీసుకుంటాడు, లేదంటే అతను ఒక ఐడియాస్ ఇస్తాడు మాకు. గెస్ట్స్ ప్రీ రిలీజ్ లో ఈవెన్ వి వర్ వెరీ షాక్డ్. డెఫినెట్ గా అంజి గారు, గరటవేగ అంజి గారికి యు నో హౌ మచ్ ఆఫ్ అ బిగ్ పర్సన్ హీ ఈస్ ఇన్ ది ఇండస్ట్రీ. ఆయన పిలిస్తే వస్తారు 100%. బట్ నిజంగానే ఎవ్రీబడి షోడ్ అప్, ఎవ్రీబడి టుక్ టైమ్ టు స్పీక్. అంతమంది ఉన్నా కానీ అందరూ వెయిట్ చేసి మాట్లాడడం, డెఫినెట్లీ ఇట్ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్. సో ఈవెంట్స్ వైజ్ వచ్చేసరికి ఆయన వీ హ్యావ్, అండ్ దెన్ బ్యాక్ హ్యాండ్ గా వీ బిన్ యునో డూయింగ్ కాంటెంట్ వీడియోస్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ అనేది వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అందరికి. అవును, ఒకప్పుడు పోస్టర్స్ కానీ ఏది కానీ ఎంత ఇంపార్టెంట్, కోర్స్ ఇప్పటికీ పోస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రీల్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది మనకు తెలుసు. మాలాంటి ఒక చిన్న సినిమా వస్తున్నప్పుడు వీ హావ్ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ కంటెంట్. రెగ్యులర్ ప్రమోషన్స్ కంటే కూడా డిఫరెంట్ గా ఆలోచించాలి. సో ఇది మా లైఫ్, సో పెడుతున్నామని అనుకుంటున్నాం, హార్డ్ వర్క్ మాకు వీలైనంత చేస్తున్నాం, ఎంతవరకు ఇచ్చొద్దో చూడాలి. అయితే ఆఫ్టర్ మీరు కొంచెం లైక్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చిన తర్వాత అవి ఫిల్ ఇండస్ట్రీ చిన్నప్పుడు చూసింది అంతా మాయాజాలంగా ఉంటుంది, పెద్ద అయ్యాక అంత రియాలిటీ టచ్ కనిపిస్తుంటుంది. ఈవెన్ దో మీ డాడీ అంత మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మేబీ మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు కొన్ని రిజెక్షన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో అలా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేకింగ్ పరంగా వీఆర్ యూస్ టు ఇట్. ఓకే, అలవాటు పడిపోయారు. డిఫరెంట్ స్టైల్స్ మారినాయి, రీల్ అలా డిజిటల్ అయింది, అండ్ డిఐ కానీ ఏది కానీ మ్యూజిక్ కానీ ఏది అన్ని మారినాయి. బట్ మేకింగ్ అనేది ఇట్స్ ట్రెడిషనల్ థింగ్, అది కంటిన్యూ అవుతూనే ఉంది ఒక రకంగా. దాంట్లో నేను చేంజెస్ కన్నా కూడా రియాలిటీ చెక్ అనేది బాగా అర్థమైంది. చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో, ఊహ తెలియనప్పుడు పేరెంట్స్ తీసుకెళ్తే యాక్ట్ చేసేయడానికి, ఇక్కడ ఎవ్రీ స్టెప్ మనం నడుచుకుంటూ వెళ్తానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అండ్ అప్పట్లో ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇది రెండు మేనేజ్ చేయాలి కాబట్టి హాఫ్ ఆఫ్ ది పీపుల్ వచ్చేవాళ్ళు కదా, దీంట్లో కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు ఒక కెరియర్ గా తీసుకున్నప్పుడు లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇక్కడ.
ఆ కాంపిటీషన్ నుంచి మేము అందరం ఒక బయటికి వచ్చి మేము చేస్తాము మాకు వచ్చు అని చెప్పడానికి ఇంత టైం పడుతుందా, ఇంత డిఫికల్టా అనేది నాకైతే క్లియర్గా అర్థమైంది. ప్లస్ ఆ ఇంట్రెస్ట్ కూడా డబుల్ అయింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి. అంటే చిన్నప్పుడు నా ఆల్మోస్ట్ నా సెట్ ఎక్స్పీరియన్స్ అంతా మై డాడ్ వాజ్ మై డైరెక్టర్. సో నాకు ఆ డిసిప్లిన్ అదంతా నేను చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ చూసా. సో ఆఫ్టర్ దాట్ కొంచెం వేరే డైరెక్టర్స్ వెళ్ళేసరికి ఇట్ బికేమ్ లిటిల్ ఈజియర్ ఫర్ మీ, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆల్రెడీ ఒక స్ట్రిక్ట్ వార్డెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో కొంచెం నీట్ గా చెప్తారు. అండ్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ఓకే ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి అనే ఒక ప్రివిలేజ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో ప్రభాకర్ గారి తాలూకా వేరే సినిమా ప్రమోట్ చేస్తున్నారు దీంట్లో. అందులో ఆ పేరు కాదు, మీరే కనెక్ట్ అవుతున్నారు. డిఫరెన్స్ ఇన్ మేకింగ్ అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ సీరియల్స్ అండ్ మూవీస్. బట్ యా అంటే నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసా, ప్యార్ మే పడిపోయినా అని. ఆది గారిది ఒక సినిమా ఉంటుంది కదా, సాంగ్ చిన్నప్పుడు రోల్ ఒకటి చేసాను. సో యా ఐ మీన్ ఫిల్మ్ మేకింగ్ కి సీరియల్ మేకింగ్ కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ డెఫినెట్లీ. బట్ I've gone through a very strict treatment కాబట్టి నాకు it became a little easier. అయిపోయింది ఇంకా అలా అనలేదు, it became a little easier. ఓకే. బట్ ఈ ఫీల్డ్ మా ఫీల్డ్ ఎలా అంటే ఇట్స్ ఎన్ ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడు కొత్త కొత్త మెథడ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో అన్ని తెలుసు ఎప్పుడు అనుకోలేము ఏ ఫీల్డ్లో అయినా సరే. బట్ దిస్ ఈస్ అ వెరీ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఐడియాస్ కానీ లేదా వర్క్ మెథడ్స్ కానీ చాలా కొత్త కొత్తవి ఎవ్రీడే వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఏమంటారు, ఇట్స్ ఛాలెంజ్ ఎవ్రీ డే టు బి వెరీ ఆనెస్ట్ ఆన్ సెట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కాదు, ఎవరంటే ఎక్కువ ఇష్టం ఇంట్లో, నాన్న అమ్మ? డాడీ నో డౌట్. ఎక్కడ భయం ఎక్కువ ఉంటుందో అక్కడ ఇష్టం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ అన్నయ్యకి అయితే ఖచ్చితంగా అమ్మాయి కదా ఫస్ట్ ఎక్కువ ఇష్టం. అది ఏదో నాకు గుర్తులేదు కానీ సరిగ్గా, బట్ చాలా పొసెసివ్ ఉంటుండే మీ అన్నయ్య అని చెప్పి విన్నట్టు గుర్తు నాకు. ఏదో చిన్న వీడియోస్ లాట్లో మీ మదర్ పరంగా మా మమ్మీ పరంగా పొజిటివ్ చాలా, అంటే లైక్ అమ్మని ఏమన్నా అన్నా కూడా ఊరుకోనన్నా. ఎవరు ఊరుకుంటారు వాళ్ళ ఎవరు ఊరుకోరు, ఓవర్ పొసెసివ్ గా. ఓవర్ ఏం లేదు, అంటే హీఈస్ లైక్ దట్, ఈస్ అ వెరీ హైపర్ గై. ఏదైనా హైపరే, ఆనందం వచ్చినా హైపరే ఉంటాడు, హైపరే. కానీ వన్ థింగ్ వీ కెన్ సే, లైక్ మీ అన్నయ్యకు ఉన్నటువంటి గట్స్ మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో చాలా తక్కువ మందికి ఉంది. బికాస్ ఈ ఫేస్ చాలా నెగిటివిటీ ఫేస్ చేశాడు, అలాగే ట్రోలింగ్ ఫేస్ చేశాడు. అండ్ రైట్ నో కొంతమంది అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ ఈ ఫేజెస్ ఎలా ఉంటాయి ఇంట్లో? హౌ యూ సీ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫేసెస్? అంటే డెఫినెట్లీ ఆ హేట్ తనకి వచ్చినప్పుడు అది మా వైపు కూడా ఇట్ వాజ్ యునో డైరెక్టెడ్ టువర్డ్స్ అస్ ఆల్సో. అవును. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ వెరీ స్ట్రాంగ్ యాజ్ అ ఫ్యామిలీ. అండ్ మా డాడీయే మాకు చెప్తా ఉంటారు కాబట్టి ఇట్ నెవర్ బికేమ్ అ బిగ్ ఇష్యూ. ఇప్పుడు జనరల్ గా ఇంట్లో ఎవరికైనా తెలియదు అనుకోండి, ఇప్పుడు వీ డెంట్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్, మేమే డైరెక్ట్ గా వచ్చి మాకు హేట్ వస్తే ఇట్ విల్ బి అ డిఫరెంట్ థింగ్. బట్ మా డాడీ చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్నారు, ఆయనకే తెలుసు ఎక్స్పీరియన్స్. సో ఆయన సపోర్టే ఉండడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ కమింగ్ టు మీ, ఏమో అంటే నేను అసలు ఎప్పుడెప్పుడైతే తను ట్రోల్ అయ్యాడో అప్పుడప్పుడు నేను అసలు హైదరాబాద్ లో కూడా లేను. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ హియర్. ఒకసారి నేను హాస్టల్లో ఉండే, ఒకసారి నేను చెన్నైలో షూట్లో ఉండే. సో అసలు ఏం జరుగుతుందని నాకు తెలియడానికి ఒక 3-4 days పట్టేది. తెలియడం మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఏదో కామెంట్స్ కానీ లేదా యూనో మెసేజెస్ కానీ అలా వచ్చేది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎంత చేసినా ఇఫ్ మా టాలెంట్ ఆర్ మా హార్డ్ వర్క్ తో మేము ప్రూవ్ చేసుకోకపోతే ఐ డోంట్ థింక్ వీల్ సస్టైన్ ఇన్ దిస్. సో హోపింగ్ దట్ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి కూర్చొని నేను ఇది కాదురా అని చెప్పుకునే బదులు అదేదో నా వర్క్ తోనే నేను ప్రూవ్ చేసుకుంటే, ఒక యాక్టర్ అనే వాళ్ళకి ఆ ప్రూవ్ చేసుకునేది స్క్రీన్ మీద, మాటలతో ఎంత చెప్పినా వేస్ట్. సో నా వర్క్ తో కానీ మా అన్న వర్క్ తో కానీ ఫ్యూచర్లో ఐఎమ్ షూర్ పీపుల్ వుడ్ నో దట్ వీఆర్ ఈక్వలీ టాలెంటెడ్. అది మీరు ఫస్ట్ టైం తీసుకున్న పే ఎంతో గుర్తుందా మీకు? ఫస్ట్ 0 ఫస్ట్ దానికంటే అంటే ఫస్ట్ ఫ్రీగానే చేసా, ఒకటిగా చాలా చేసా 0. అండ్ ఇనీషియల్గా వచ్చిన అంటే నేను చైల్డ్ యాక్టర్గానే కాదు, ఇప్పుడు వచ్చిన మూవీస్లో కూడా స్టార్టింగ్ రెమ్యునరేషన్ లేకుండానే చేశాను. పోనీ రెమ్యునరేషన్ తీసుకున్న దాంట్లో ఫస్ట్ తీసుకున్నది ఎంత? 25,000 అనుకుంటా. ఫర్ సిరీసా? యాక్చువల్గా సినిమా రాలేదు బయటికి, 25,000 ఇచ్చారు. ఆ తర్వాత పేమెంట్ చేయలేదంతే. మీది? అంటే నా ఫైనాన్సెస్ అని మా డాడీ చూసుకుంటాడు.
దానికి నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను. అట్లీస్ట్ ఐ వెరీ బ్యాడ్ విత్ ఫైనాన్సెస్. నాకు అసలు నేను ఖర్చు పెట్టేది బాగా పెడతా కానీ నేను అందులో చూస్తాను నాకు కావాలంటే కొన్ని ఇచ్చేస్తారు. గుడ్, బట్ మేము క్యాలిక్యులేషన్స్ లో కొంచెం వీక్ అన్నమాట. సో అవన్నీ నేను హెడ్ఏక్లు పెట్టుకొని నాకు ఎందుకు అవి. ఇప్పటికీ కూడా ఒక స్టోరీ ఫస్ట్ ఎవరు వింటారు ఇంట్లో? ఇప్పుడు నేనే వింటున్నా. ఫస్ట్ ఫిల్మ్ ఇంకొక ఫిల్మ్ మా డాడీ విన్నారు, బట్ దెన్ ఈ హే చికిత కానీ అప్కమింగ్ ఫిల్మ్స్ అయితే నేను పక్కా వింటున్నా. అండ్ నేను విని నాకు నచ్చితే చేస్తాను. సో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా అమ్మ అనిలోపి లోపు పేరు ఎవరో చెప్తుంటే నాకు తెలియదా నువ్వు చెప్పాలా అని చెప్పేసి అనడం. సో ఆల్వేస్ లైక్ షేరింగ్ స్క్రీన్ షేర్ విత్ బ్రహ్మానందం గారు. ఎలా ఉండే, భయం ఉండేనా లేదంటే చాలా జోవియల్ గా? అంటే దివిజల కనపడుతుంది కానీ లోపల చాలా భయపడిపోతా ఉంటుంది. వెరీ నువ్వు అభి సీరియస్ చెప్తున్నా? నేనేమన్నాను? బ్రహ్మానందం గారి గురించి చెప్తున్నావు కదా, వింటున్నాను. ఆయన గురించి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సింది. పాపం ఆయన సీరియస్ గా విన్నాను చేస్తుంటే. చెప్పు అయితే. బట్ యా ఐ వాస్ డెఫినెట్లీ వెరీ స్కేర్డ్ బికాజ్ అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడడమే ఒక పెద్ద థింగ్ అని ఫీల్ అవుతాను. అలాంటిది ఐ గెట్ టు యాక్ట్ విత్ హిమ్. యాక్టింగ్ అంటే నార్మల్ గా పక్కన నుంచి అలా కూడా కాదు, ఆయనతో కలిసి డైలాగులు వేస్తూ పంచులు వేస్తూ ఆయన జోక్లు వేస్తూ, అసలు ఆయన కామెడీకే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయనతో నేను పంచులు వేస్తుంటే ఇట్ వాజ్ డెఫినెట్లీ అ వెరీ సరియల్ ఎక్స్పీరియన్స్. పిచ్చ భయం ఉండింది. బట్ గౌతమ్ సార్ సన్ తనే ఇన్ఫాక్ట్ హీ ఓన్లీ చియర్డ్ మీ అప్, హీ ఓన్లీ మోటివేటెడ్. నీకెంత చేసేస్తావులే అని కాన్ఫిడెన్స్ నాకు గౌతమ్ చాలా ఇచ్చాడు. బ్రహ్మానందం గారు ఈ మేక్స్ us కంఫర్టబుల్. ఎందుకంటే ఆయన బయట కూడా అట్లనే ఇంకా ఎక్కువ జోకులు ఉంటాయి ఆయనతో కూర్చుంటే. లో చేశాను ఆయనతో 2-3 సినిమాలు, కొడుకు కింద చేశాను. సో ఆయనకి ఏదో వేస్తూనే ఉంటారు, ఏదొస్తూనే పంచులు వేస్తూనే ఉంటారు. హాఫ్ ఆఫ్ ది డైలాగ్స్ అతను ఓన్ గా చెప్పేస్తాడు స్టెట్ లో. ఆయన సడన్ గా ఇప్పుడు మనకి సినిమాలో వచ్చాయని కూడా మీకు ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయ్యి ఉంటారు. మా డైలాగ్స్ మాకు ఓకే, 2-3 డైలాగులు టక్ 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 వేస్తారు అనమాట ఆయన. సో దాంతో అది ఉంచేస్తారు, డబ్బింగ్ చెప్పేస్తారు. సినిమాలో చూసే సగం ఆయన డైలాగులే ఉంటాయి మనకి. వన్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ ఇంకొకటి ఏం చేస్తారంటే ఆయన అట్లీస్ట్ ప్రస్తుతం నేను వర్క్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆయన సీన్ కి ముందే ఆ సీన్ లో ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారో అందరినీ పిలిచేస్తారు. ఇదర్ ఇన్ హిస్ క్యారవాన్ ఆర్ జస్ట్ బిఫోర్ ద సీన్ షూట్ అప్పుడు పిలిచేసి ఒకసారి రిహర్స్ చేద్దాము, అలాగా ఏమొస్తున్నాయి యూనో స్పాంటేనియస్ గా ఏమొస్తున్నాయి అనేది చూసుకొని, ఇంకా స్పాంటేనియస్ గా డెఫినెట్ గా టేక్ లో ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ విత్ వెన్నెల కిషోర్ గారు అండ్ హిమ్ టైమింగ్ అనేది అసలు ఇంపెకబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ కి మనం ఫిదా అయిపోతాం. అటు ఈయన తగ్గరు, అటు ఈయన తగ్గరు. మెనీ టైమ్స్ నేను వెన్నెల కిషోర్ గారిని చూసి అసలు ఎన్నిసార్లు క్యారెక్టర్ బ్రేకప్ ఇలా నవ్వేసుకుంటుండే అనమాట ఆ సీన్ లో. బికాస్ అలా ఫేస్ యు నో హౌ ఎక్స్ప్రెసివ్ హి ఇస్ నో. సో బట్ బీయింగ్ సచ్ బిగ్ యాక్టర్స్ ఆల్సో వాళ్ళు చాలా అంటే చాలా జోగల్. ఇన్ఫాక్ట్ వెన్నెల కిషోర్ గారు కీప్స్ ప్రాంకింగ్ పీపుల్. సో ఐ థింక్ ప్రమోషన్స్ అప్పుడు కూడా గౌతమ్ గారు మీరు అందరూ లైక్ కార్ వీడియోస్ ఏవో చూసాను నేను. అంటే ఏ టీమ్ తో మీరు మూవీ చేసినప్పటికీ కూడా ఆ మూవీ టీమ్ తోటి బాగా మింగిల్ అయిపోతారు. అంటే చాలా ఈజీ పర్సన్, చాలా తొందరగా అందరితో కలిసిపోతారా? మీరు చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో నేను నిజం చెప్తాను, చెప్తాను. సో మాకు మేము చేసిన షెడ్యూల్ అంతా ఏదైనా కూడా జగిత్యాల్లో బిగ్ షెడ్యూల్ ఉంది మాకు. సో దానివల్ల ఏంటంటే మేము అందరం ఒకే చోట స్టే, ఒకే హోటల్లో ఉండేవాళ్ళం. అందరం కలిసి ఒక 10 members ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరం కలిసి ఒకే చోట కూర్చొని తినేవాళ్ళం. సో చాలా కంఫర్టబుల్ అయిపోయాం. వన్ ఆఫ్ ది రీజన్ దివిజన్, ఎందుకంటే తను అందరిలోకి ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇద్దరే అమ్మాయిలు. సో టాంట్రమ్స్ ఉన్న వీళ్ళకి సరదాగా ఏడిపించాలన్నా వీళ్ళే, సరదాగా నవ్వుకోనన్నా వీళ్ళే. సో వీళ్ళ నుంచి డ్రామా అనేది స్టార్ట్ అయ్యేది అనమాట మాకు. సో దాంతో అందరం క్లోజ్ అయ్యాం. కొట్టారా ఎవరన్నా? కొట్టి ఈ మీద ఒకటి చరిచే సీన్ లో కొట్టిందా సార్? ఫస్ట్ డే, అది కూడా ఫస్ట్ డే అప్పుడే పరిచయం అయ్యాము, హాయ్ హాయ్ అనుకున్నాము. ఓ పసికున అనే సాంగ్ ఉంటది, దాంట్లో ఇలా వచ్చి ఇలా తన మీద ఆకులు ఇసురుతాను అనమాట. ఈ మీద పాటను కొడితే ఎక్స్ప్రెషన్ చూడండి కావాలంట. అందరూ బాగానే ఉన్నావు అన్నారు, కట్ చెప్పలేదు, అలా చేస్తూ వెళ్ళిపోయాను మొత్తం. అప్పుడే అర్థమైంది, ఓకే నెక్స్ట్ 20 days 30 days ఎలా ఉండబోతుంది. అంటే ఏదో జరుగుతానంటే షార్ట్ లో ఇట్లా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొడుతున్నప్పుడు సీన్ లో
ఇలా మీ ఫైట్ సీన్ లా కొట్టలేము, అవును. అది కొట్టాలి నిజంగా. కరెక్ట్ నాయిపు కదా ఏముంది. బాగుంటది. సో నన్నే కాదు అజయ్ నీకు కొట్టించుకున్నాడు, ఫ్యూచర్ తో కొట్టించుకున్న అందరు ఉన్నారు. ఇది ఎలా ఉంటది తెలుసా, బయట ఈ అమ్మాయి సెట్కి వెళ్ళి అందరినీ కొడుతుంది, అలా వస్తుంది. కరెక్టే కదా. అలా అనకూడదు, లేదు అది కూడా నిజమే కదా సార్ అనాలంతే. అది కూడా నిజమే కదా సార్. సో ఓకే ఇట్స్ ఫైన్, అంటే మేమందరం సరదాగా కలిసిపోయాం కాబట్టి. అంటే మేమందరం ఎంత ఇదైపోయామంటే మొత్తం రోజంతా షూటింగ్ లో కలిసే ఉంటాము. బట్ అప్పుడే అంటే ఎలా ఉంటుందంటే రోజంతా కలిసి ఉన్న తర్వాత ఈవినింగ్ ఓకే ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకి కావాలని జనరల్ గా ఉంటారు. అలా మేమేంటి నైట్ కూడా ఇమ్మీడియట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి అందరు కలిసి కూర్చొని నైట్ కూడా టార్చర్ మాకు అసలు. అంటే అలా అందరు కలిసి భోజనం చేసేవాళ్ళం మంచిగా. గేమ్స్ ఏం ఆడుకునేవారు కదా, గేమ్స్ అంటే మాకున్న కొద్ది టైంలో ప్యాకప్ అయిన తర్వాత వచ్చి రూమ్ లో 1-2 hours స్పెండ్ చేయడం అనేది మా అందరు బాండ్ పెంచింది. మాతో పాటు అజయ్, నేత, కౌశిక్, క్రాంతి, అశోక్ అన్న, తన్మయ్ వీళ్ళందరం కలిసి ఇంకొక మిస్ అయ్యాను నేను. యాక్చువల్గా గౌరవ్ పర్సన్ ఉన్నారు. సో మీ అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. వీళ్ళ మదర్ ఆంటీ వాజ్ సో స్వీట్. అంటే తను అమ్మ వచ్చేవారా ప్రతి దానికి? అవుట్డోర్ కాబట్టి వస్తారు. ఓకే, అవుట్డోర్ కి వస్తారు. ఇక్కడైతే ఓకే. మరి అమ్మకి ఒకవేళ షూట్లు ఉండుంటే ఆపేసుకొని వచ్చేసి యాక్చువల్లీ ఆపేసుకుని వచ్చారు అప్పుడు. అయ్యో, మధ్యలో ఆవిడ షూటింగ్ కి వెళ్ళారు, కరెక్ట్ గా ప్రభాకర్ గారు వచ్చారు అనమాట. ఎవరు 2 days ఆయనతో స్పెండ్ చేసాం. నైస్. అప్పుడు ఎలాగో మా డాడీకి షూటింగ్ ఉండింది సినిమాలో, హీ హ్యాడ్ టు కమ్. షూట్ కోసం వచ్చి ఉండిపోయారు. ఆయన వస్తున్నారు కదా, సరే నేను వెంబట వెళ్ళా ఫినిష్ చేసుకొని వచ్చేస్తా అని చెప్పి మా మమ్మీ వెళ్ళి వచ్చేసింది అనమాట. ఓకే. సో అలాగా. సో మీకు వంట వచ్చా దివిజ? ఏం బాగుంటారు? ఎప్పుడన్నా వీళ్ళకేమైనా వండి పెట్టారా? వీళ్ళకి ఇప్పుడు వండి పెట్టారు. నెక్స్ట్ ఉంది మాకు ప్రోగ్రామ్ ఉంది, అది కూడా వీడియో క్యాప్చర్ చేసి. ద ప్రమోషనల్ ఈవెంట్ ఇస్ మీ కుకింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెం. ఓ ఏం వండుదాం అనుకుంటున్నా? బిర్యానీ చేద్దాం అనుకున్నా. మీకు వచ్చా అవి? తింటాం ఎప్పుడైనా సిచ్యువేషన్ హ్యాపెన్స్, ఏదైనా చిన్న ఉండే 2-3 సార్లు. నా ఫేవరెట్ చికెన్ అన్నమాట. చికెన్ ఒక్కటే నేర్చుకున్నా. వండినప్పుడల్లా నేను ఒక్కడే తినేవాడిని బాగా. ఎందుకు వేరే వాళ్ళు ఎవరు తినేవారు కాదు దాన్ని. ఏదో అలా మా మమ్మీ సహాయం ఉంటే ఏదో చేస్తా, నేను ఒక్కడే చేయాలంటే అది కత్తి మీద సామె మళ్ళా. ఇంకెప్పుడు చికెన్ తిన కూడా అనిపిస్తుంది. నైస్. అండ్ మామూలుగా జనరల్ గా వింటూ ఉంటాం ఇన్ఫ్లుయెన్సర్స్ కి బోల్డ్ డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్పేసి, బాగా సంపాదించేస్తూ ఉంటారని. యు బీయింగ్ డబుల్ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇటు యాక్టర్ గాను, అంటే కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా, ఇది నిజమా? ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎక్కువ వస్తాయా అని అంటే? నేను మొత్తానికి ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ కోర్స్ కాదు, బికాజ్ ఐ యామ్ ఆల్సో యాక్టింగ్. yes బట్ బికాజ్ ఐ హావ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్, సో ఐ నో హౌ ఇట్ ఇస్. ఎంత వస్తాయి? హలో, ఎంత వస్తాయి ఏంటంటే అంటున్నారు, రెస్టారెంట్లు పెట్టుకుంటున్నారు, బిజినెస్ మా చేస్తున్నారు. అబ్బాయిలకి ఈ ఛాన్స్ తక్కువ అండి. సీరియస్లీ దేర్ ఆర్ అబ్బాయిల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కూడా చాలా కంప్లీట్ మంది. ఇన్ఫ్లుయెన్సింగ్ లో ఉన్నారు. యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నిజంగా అనిపిస్తుంటది, అంత సంపాదిస్తున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా? ఇల్లు కొంటున్నారు, అవి కూడా పెద్ద పెద్ద ఇల్లు, నెక్స్ట్ రెస్టారెంట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ కష్టానికి వాళ్ళకి వస్తున్నట్టే, టు బి వెరీ ఆనెస్ట్. అంటే వాళ్ళు కూడా యూనో దే హ్యావ్ టు లుక్ గుడ్, దే హ్యావ్ టు గో టు అ ప్లేస్, దే హ్యావ్ టు ప్రమోట్ సంథింగ్, అండ్ మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేయాలి, ఆ ఎడిటింగ్ లో కరెక్షన్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో వాళ్ళకి కూడా చాలా హెడేక్ ఉంది. సో ఎవరి కష్టానికి తగినట్టు వాళ్ళకి వస్తుంది. అది మీరు ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తారా? యు హావ్ అనదర్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ నేను as of now డైరెక్షన్ సైడ్ గానీ అలాగే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందనా? నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు ఎవరన్నా నన్ను ఏమవుతావు అంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ అనేవాడిని నోట్కి వచ్చాడు. ఓకే. బట్ పెద్దగా డైరెక్టర్ కి పడే కష్టాలు చూసి ఓకే ఇది మన థింగ్ కాదనుకుంటా, యాక్టర్ గా ఉండిపోదాం అని. బట్ వన్ థింగ్ ఇస్, నాకు ఈ కొంచెం రైటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా రాసామని అడగండి, బట్ ఓకే నాకు క్వశ్చన్ కూడా అడగద్దని ఆయన ముందు చెప్తున్నాడు. ఓకే, ఏంటంటే ఒక ఈ క్రాఫ్ట్ మీద కొంచెం ఐడియా తెచ్చుకుంటున్నాను. ఓకే. వన్ థింగ్ ఇస్, నా ఓన్ స్టోరీస్ నేను యాక్ట్ చేసే మూవీస్ లో వాట్ ఎవర్ డైరెక్టర్ తో కలిసి నేను కూడా వన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలోనో స్టోరీలోనో బాగా ఉంటాను, నాకు ఇష్టం. అంతవరకు చెప్పగలరు. డైరెక్షన్ సంగతి మనకు తెలియదు. దివిజ ఇప్పుడు చెప్పు చూడండి, దివిజ ఎన్ని క్రాఫ్ట్లు వచ్చి మనకి? నాకు మ్యూజిక్ కూడా వచ్చింది, అన్ని వచ్చాము. ఎన్ని క్రాఫ్ట్స్ వచ్చి చెప్పు దివిజ. ఈ క్వశ్చన్ ఐ వాస్ లైక్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ హర్. ఏముంది? యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్, సింగింగ్, మ్యూజిక్, ఇరిటేటింగ్, ఎడిటింగ్. ఎడిటింగ్ నాట్ ఇరిటేటింగ్. ఎడిటింగ్ అన్నా నేను కూడా. డాన్స్, కెమెరా కూడా కొంచెం కొంచెం అలా అలా అన్ని నువ్వే చేసుకో. ఇంకా సినిమా చూస్తాను. ఐ డిడ్ మ్యూజిక్ ఆల్బమ్స్. తెలుసు అది తెలుసు. సో కాకపోతే ఇప్పుడు పాట అయితే పాడనంటుంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఒక చిన్న సీన్ ఒకటి మీ ఇద్దరిది రీక్రియేట్ చేయొచ్చు కదా, అది చేయండి. దట్
పొలంది. మొన్న నిన్న కూడా అదే అడిగారు కదా. అంటే అది చాలా ఎంతమందికి నచ్చింది తెలుసా scene? అదే కానీ ఇంకేదన్నా చేయండి ఫర్ అవర్ ఆడియన్స్. అది చేయడమే బెటర్. అది చేయడం better. పాట పాడతారంటే వేరే dialogue you are గుర్తు wish. పాట పాడుతూ సీన్ చేస్తానన్నా పాడుగా కూడా చాలా. వదిలేను. చెప్పు డైలాగ్ చెప్తావు కదా ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ కాదు, నీ డైలాగ్ ముందు తెలుగు వస్తుంది. ఫస్ట్ నీదే. ఐ నో యు ఆల్వేస్ ఫార్మింగ్ ల్యాండ్ ఓన్లీ బి. ఏ తెలుగులో మాట్లాడే. ఎప్పుడు పొలం కాడేసి వస్తా అంటున్నారా వేస్ట్ గా. అవునే, నాకు జాబ్ రాదు, వ్యవసాయం చేస్తా. ఉంటే ఉండే లేదు, దుబ్బాయి దుబ్బాయి అంటున్నా. థ్యాంకింగ్ యూ బావా అని చెప్పి వెళ్ళిపోద్ది. కానీ అక్కడ ఇంకా వెళ్ళిపోమంటావా అనేదో ఉంటది అనుకుంటే కదా. ఏమన్నావు అని అడుగుతుంది. ఓకే బాబా థ్యాంకింగ్ యూ అంట. అవును నిజంగానే ఏడుస్తూ సీరియస్ లో కూడా అలానే మాడుతుంది. అవును. దట్స్ వెరీ క్యూట్ థింగ్ అబౌట్ చిటి. నిజంగా చాలా చాలా బాగుంది. మీ ఇద్దరితో మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూ కూర్చోాలన్నంత జోయల్గా ఉన్నారు ఇద్దరు. మీ లైఫ్ గురించి చాలా బాగా జనాలకి ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ టైం అనమాట. సో ఈ రోజు అంత ప్రమోషన్స్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి లైక్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్, వీళ్ళతో యాక్ట్ చేయాలి, వీళ్ళతో ఖచ్చితంగా యాక్ట్ చేయాలని నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. లేదా ఒక సినిమాని, ఈ సినిమా చూడడానికి నేను పడిన కష్టాలు ఇంక ఇన్ని అన్ని కాదు అలా ఏమన్నా ఉన్నాయి ఇద్దరు లైఫ్ లో? మరి ఒక సినిమాని ఎక్కువగా ఎన్నిసార్లు చూసిన సినిమా ఏమన్నా ఉందా? ఎక్కువ సార్లు చూసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా. నేను రక్తాలు చిందించినటువంటి రంగస్థలం, జెర్సీ ఈ రెండు నేను విపరీతంగా ఈజీగా ఒక 30-40 టైమ్స్ చూసుంటా. నాకు భలే ఇష్టం. రంగస్థలం ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. నాకు రామ్ చరణ్ గారు చాలా ఇష్టం. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఈవెన్ జెర్సీ ఐ లవ్ దట్ ఫిల్మ్. సో ఇలా ఉన్నాయి చాలానే సినిమాలు ఉన్నాయి. అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ రీవాచెస్ ఫిల్మ్స్ అలాట్. నాకు చాలా ఇష్టం మళ్ళీ సినిమాలు చూడడం. కొత్త సినిమాలు చూస్తూ ఉంటాను, మళ్ళీ పాత సినిమాలే చూస్తూ ఉంటాను. నేను చేయడమే అది. ఒక పాయింట్ లో మా మమ్మీ అనేసేది, నువ్వు థియేటర్ కి పెట్టిన ఖర్చు మనం ఉంచుంటే ఇక్కడ ఒకటి ఇంకొక దగ్గర ఇల్లు కూడా కనొచ్చు, అంత పెడతావు నువ్వు థియేటర్కి వెళ్ళాను. బట్ నాకు సినిమా అంటే నేను ఇంతకుముందు అట్లీస్ట్ బిఫోర్ నాకు డ్రైవింగ్ రాకముందు చిన్నప్పుడు అయితే మా డాడీ సావ కొడుతుండే. నేను తీసుకెళ్ళాడు. ఒక్కసారి నేను ఏంటి, నాకు ఒక కారు, నాకు ఒక ఇది వచ్చిన తర్వాత మీరు వస్తున్నారా రావట్లేదా, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా సినిమా. ఎప్పుడు నేర్చుకున్న డ్రైవింగ్? 18. కొంచెం బ్యాక్ వెళ్ళి చెప్పొచ్చు సినిమా, మీరు కనెక్ట్ అవుతారు. నువ్వు నాకు నచ్చవు. అది 100 సార్లు చూసానా 200 సార్లు చూసానా తెలియదు. కంప్లీట్లీ ఇప్పుడు వేసినా కూడా టీవీలో చూస్తూనే ఉంటాం. మొన్న కూడా మేము రిలీజ్ చేశారు మాకు. సో నువ్వు నాకు నచ్చావా? రిలీజ్ అయిందా? రిలీజ్ షిట్ నేను మిస్ అయ్యాను. నాకు రిలీజ్ అయ్యిందని. నిజం. మాకు ల్యాబ్ లో వేసారు. లైక్ స్టిల్ చాలా చాలా ఎంజాయ్ చేసాము. స్టిల్ ఆ డైలాగ్స్ కావచ్చు అవన్నీ. వెంకటేష్ గారు యాక్టింగ్ పీక్. మీకు ఎవరన్నా అన్నారు లైక్ అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి నాన్న యాక్టింగ్ చూస్తున్నారు, బట్ మీకు జర్నలిస్ట్ గా ఇప్పుడు చెప్పారు రామ్ చరణ్ గారు అంటే ఇష్టం అని. సో ఇంకెవరన్నా ఉన్నారు? నాకు నాని గారు, రామ్ చరణ్ గారు. అందుకే ఆ రోజు సినిమా పేరు చెప్పిందా? అందుకే హిట్ లో ఆ క్యారెక్టర్ ని కొంచెం సో వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. అండ్ బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు మీట్ అన్ యాక్టర్ ఐ వుడ్ యాక్చువల్లీ పిక్ సావిత్రి గారు ఆర్ సౌందర్య గారు. వాళ్ళని వెళ్ళి కలవాలి ఒకసారి. నేను సౌందర్య గారిని కలిసాను. మదర్ క్యారెక్టర్. దట్స్ అవర్ లాస్ట్ మూవీ రైట్? ఏమన్నా గుర్తున్నాయా? లైక్ అంటే ఎలా ఉండేవారు ఆవిడ? చాలా వరకు చాలా మంది షేర్ చేసుకున్నప్పుడు షీ యూజ్డ్ టు గివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు, చాలా స్వీట్ గా ఉంటారు అని చెప్పి విన్నా. ఇంతకుముందు కూడా వేరే చోట షేర్ చేశాను. మోహన్ బాబు గారు దాంట్లో ఆవిడ నేర్పించేవాడు మా అమ్మతో. నేను ఇంకో అబ్బాయి ఉండేవాళ్ళం. సో ఇద్దరం కలిసి తనకి ఆంటీ అంటే కోపం అన్నమాట. వెళ్ళి ఆంటీ అనమనేవాడు. ఈయనేమో అన్నయ్య అని పిలిపించుకున్నాడు. ఇక్కడ అన్నయ్య అని వచ్చి ఇక్కడ ఆంటీ అంటే ఒకసారి పిలిచి ఇంకొకసారి ఆంటీ అని పిలిచామంటే బాగోదని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట. మేము మోహన్ బాబు గారిని కలిసాము కన్నప్ప ప్రమోషన్స్ అప్పుడు. చాలా జోయల్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడుతుంటే కొన్ని సార్లు మనం చేయలేము, అందరికీ ఉంటూ ఉంటుంది. బట్ ఆ ఫేజ్ ని మేమైతే చూడలేదు. కానీ సో లైక్ హౌ యూ ఎంజాయ్ అని అన్నయ్య అని పిలిపించుకోవడం కాకుండా ఆయనకి డిసిప్లిన్ అంటే చాలా ఇది. డిసిప్లిన్ లేని చోటే ఆయనకి కోపం వస్తుంది. అది డిసిప్లిన్ లేకపోతే ఎవరిని ఎలా చూడాలో అది కూడా తెలుసు ఆయనకి. అంటే ఇప్పుడు నేను పిల్లాడిని, అప్పుడు ఒకవేళ నేను లేట్గా వస్తే నేను ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. అదే ఒక సీనియర్ ఎవరిని వస్తే ఆయనకు 2-3 అక్షంతలు పడే.
సో నాకు చాలా అప్పుడు ఆ టైంలో చాలా ఇష్టమైన పర్సన్ అనమాట ఆయన. నైస్. ఎనీవేస్ ఐ విష్ యూ అ గ్రేట్ సక్సెస్. Yes. మీ సినిమా మంచిగా ఆడియన్స్ అందరినీ హిట్ చేసి కలవాలి, వాళ్ళ మనసుల్ని హత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది అనిపిస్తుంది ఇది చూస్తుంటే, బట్ అఫ్ కోర్స్ ఒక సందేశాత్మక చిత్రంగా ఉంటుంది అని కూడా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అంటే మాకు కూడా కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. సందేశాత్మక అంటే మళ్ళీ ఏదో పెద్ద మెసేజ్ ఓరియంటెడ్ అని ఏదో సోదిగా ఉంటది అనుకోకండి. Yes. ఎందుకంటే ఇట్స్ అన్ ఎంటర్టైనర్. Ah. ఎంటర్టైనర్ లో ఒక చిన్న పార్ట్ మేము, అది కూడా రియల్ గా జరిగే స్టోరీనే చూపించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావ మరదలు అంటేనే హిట్. సో అందులో ఇద్దరు మరదలు. కాంబినేషన్ లో ఏదొచ్చినా డబల్ హిట్. సో బాగుంటుంటది. 100% లవ్ చూసాం బావ మరదలు ఎలా ఉంటారు ఏంటి అన్నది. సో అలాగే మీ సినిమా కూడా హిట్ అవ్వాలని, అఫ్ కోర్స్ హే చికిత్త ఆ పాటకి ఎంత మైలేజ్ ఉందో ఈ సినిమాకి కూడా అంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హే చికిత, వాచ్ హే చికిత on 24th July. Sorry, okay, watch Hey Chiquita On 24th July. in theaters. అది సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Okay.